ప్రభు పేరును చెప్తున్నా, నీ ఆత్మీయ జీవితంలో తీవ్రత తగ్గిన, శ్రద్ధ తగ్గిన, ఈరోజు ప్రభు సంఘంలో పశ్చాత్తాపడు. ప్రభు నన్ను క్షమించాయా, ఒక్కప్పటి ఆత్మీయత పోగొట్టుకున్నా, ఒకప్పటి పరిశుద్ధత పోగొట్టుకున్నా, ఒకప్పటి ప్రార్థన పోగొట్టుకున్నా, ఒకప్పటి ప్రేమ పోగొట్టుకున్నా నన్ను మన్నించాయా. ఈ నిర్లక్ష్య వైఖరి, ఈ సోమరితనము, ఈ అవిధేయత, ఈ అపవిత్రత, ఈ అలవాటులో నన్ను కూడా పిచ్చోడిని చేయకుండా అయ్యా ఈరోజే నా జీవితాన్ని అంకితం చేస్తున్నానయ్యా. నాలో ఏ మంచితనం లేదయ్యా, నా నోరు మంచిది కాదయ్యా, నా ఆలోచనలు మంచివి కాదయ్యా, నేను చేస్తున్నది కూడా మంచిది కాదయ్యా. నువ్వు గనుక ఎంటర్ అయితే అయ్యా నా జీవితం తలక్రిందులు అయిపోతుందయ్యా. శిక్షించడానికే నువ్వు కానీ ఎంటర్ అయితే అయ్యా నా బ్రతుకు బజార్ను పడిపోతుందయ్యా. మా అయ్యా కొదమ సింహం అయిన యేసయ్య ఎంటర్ కాబోతున్నాడు. నువ్వు చేస్తున్న తప్పులు చూసి చూసి తట్టుకోలేక ఆయనే దిగిరాబోతున్నాడు. కళ్ళు ఎర్ర చేయబోతున్నాడు, శిక్ష విధించబోతున్నాడు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు హృదయపూర్వకంగా పశ్చాత్తాపడతావా?